ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నన్ను, నా పాపిష్టి వేషాలను, నేను చేసే మోసాలను చూసినటువంటి నా భార్య, లేక మా అమ్మ, లేక మా నాన్న నన్ను చూసి చీ అంటున్నారు, చస్తే బాగుండు అంటున్నారు అనేవాళ్ళు ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నట్లయితే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు ఎంతటి పాపిష్టి వాడివైనా, ఎంతగా పాడైపోయినా, పతనమైపోయినా ప్రాణంగానే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక అవకాశం ఇస్తే చాలు, ఆయన నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు, పనికొచ్చే పాత్రగా మార్చేస్తాడు. అయ్యా, అమ్మా, నీ పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన మాట వింటే చాలు, ఆయనకు లోబడితే చాలు, దేవుడు నీ ద్వారా ఘనమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అన్యుల మధ్య నిన్ను, నీ కుటుంబాన్ని బహుధన్యకరంగా నిలబెట్టుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. లోబడకపోతేనేమో తన చుట్టూ ఉన్న వారికి ప్రమాదంగా మారాడు, లోబడితేనేమో తన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదంగా మారిపోయాడు. అయ్యా, అమ్మా, ఈరోజన్నా సంపూర్ణంగా దేవునికి లోబడతావా? ఎందుకో తెలుసా? దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ బంధువులను ఆశీర్వాదకరంగా మార్చిపోతున్నాడు.